హలో ఆల్ వెల్కమ్ టు టేక్ కేర్ ఆఫ్ టెక్ తెలుగు ఛానల్. సో మనము ఏంటంటే ఈరోజు ఈపీఎఫ్ఓ 3.0 మీ పిఎఫ్ డబ్బులు ఇప్పుడు మీ యూపీఐలో ఎలా? సో యూపీఐలో గాని, ఏటీఎంలో ఎలా? దరఖాస్తులు అనేవి లేవు. యజమాని అనుమతి అనేది కూడా అవసరం లేదు. మీ డబ్బుపై పూర్తి నియంత్రణ మీదే. సో దాని గురించి ఏంటనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందామండి. సో ఆహ్, గతంలో ఎలా? ఇప్పుడు ఎలా ఉంటాయి? గతంలో ఏంటంటే వారాల తరబడి మనం ఎదురు చూసేవాళ్ళం. అదేవిధంగా యజమాని సంతకం అనేది తప్పనిసరి. అప్పుడేంటంటే సంక్లిష్టమైన దరఖాస్తు ప్రక్రియ ఉండేది. దానికి ఫార్మ్స్ ఇవన్నీ ఉండేయి. ఇప్పుడు భవిష్యత్తు ఏంటంటే తక్షణ డిజిటల్ యాక్సెస్. అంటే గంటలోనే మీ ఖాతాలోకి నగదనేది వస్తుంది. అదేవిధంగా ఆటో స్వయంచాలక ఆమోదం. అంటే మనము ఓటీపీ ద్వారా అథెంటికేట్ చేస్తే అయిపోతుంది. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ద్వారా సులభమైన ప్రక్రియ. సో ఏంటి అనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో పాత విధానము, కొత్త విధానంలో ఏంటి మార్పులు జరిగాయని దాని గురించి తెలుసుకుందాం. సో ఓల్డ్ సిస్టమ్ అండ్ న్యూ సిస్టమ్. అప్రూవల్. ఇంతకుముందు ఓల్డ్ సిస్టమ్ అంటే యజమాని ద్వారా అప్రూవ్ జరిగేది. ఇప్పుడేంటంటే మీరే స్వయంగా అప్రూవ్ చేసేవచ్చు. అదేవిధంగా ఆటో సెటిల్మెంట్ పరిమితి. అంటే ఇంతకుముందు 1,00,000 వరకు సెటిల్మెంట్ ఉండేది. ఇప్పుడేంటంటే 5,00,000 వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా సమయం. ఇంతకుముందు ఏంటంటే 1-3 వారాల వరకు సమయం అని ఉండేది. కానీ ఇప్పుడంటే కొన్ని గంటల్లోనే మనము మనీ అనేది మన అకౌంట్‌లోకి వస్తుంది. అదేవిధంగా యాక్సెస్ ఇంతకుముందేంటే ఆన్‌లైన్ పోర్టల్, ఫారాల ద్వారా మనమేంటంటే అప్లై చేసేవాళ్ళం. ఇప్పుడంటే యూపీఐ మరియు ఏటీఎం ద్వారా కూడా మనమేంటంటే అప్లై చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా తక్షణ పీఎఫ్ ఉపసంహరణ. అంటే 75% వరకు నగదు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా యూపీఐకి లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాలోకి నేరుగా పొందవచ్చు. సో, మనమేంటంటే ఆహ్, అదే 70% వరకు స్మార్ట్ ఫోన్ ద్వారా యూపీఐ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలకు నేరుగా పొందవచ్చు. దానికేంటంటే ఆధార్, ఓటీపీ ద్వారా సురక్షిత ధృవీకరణ చేస్తారు. అదేవిధంగా మనమేంటంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎన్‌పీసీఐ ఏంటంటే అనుసంధానంతో క్షణాల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడేంటంటే ఈపీఎఫ్ఓ అనేది ఎన్‌పీసీఐ ద్వారా ఆధార్, ఓటీపీ దీని ద్వారా ఏంటంటే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం అంటే ఏంటంటే ఈ ఎన్‌పీసీఐలో ఆధార్ అంటే బ్యాంక్ కనెక్ట్ చేస్తే బ్యాంక్ నుండి మనం ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా ఏంటంటే మనం మనీనొచ్చి ఈజీగా మనమొచ్చి తీసుకోవచ్చండి. సో, ఇంటర్నెట్ లేకపోయినా ఏటీఎం ద్వారా యాక్సెస్. కొంతమందేంటంటే యూపీఐ ద్వారా తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళంటే పీఎఫ్ లింక్డ్ ఏటీఎం కార్డులు. ఇంటర్నెట్ లేదా స్మార్ట్ ఫోన్ వాడకం తక్కువగా ఉన్న వారికి కోసం కూడా ప్రత్యేక డిజైన్. అంటే ఏటీఎం ద్వారా కూడా మనం వచ్చి విత్‌డ్రా చేసుకోవచ్చు. సాధారణ ఏటీఎం కార్డ్ లాగా పీఎఫ్ డబ్బును నేరుగా డ్రా చేసుకోవచ్చు. అత్యవసర సమయాలలో నగదు కోసం తక్షణ పరిష్కారం. ఇదేంటంటే ఏటీఎం ద్వారా అత్యవసర సమయాల్లో అంటే మనం ఈజీగానే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదే విధంగా 75-25 రూల్ యాక్సెస్ మరియు భద్రత. 75-25 రూల్ ఏంటంటే 75% అందుబాటులో నిరుద్యోగము, అత్యవసరాల కోసము యూపీఐ ద్వారా తక్షణమే తీసుకోవచ్చు. ఒక నెల నిరుద్యోగం తర్వాత అది కూడా. సో, 25% సురక్షితం అంటే లాక్డ్ అంటే మీ పదవి విరమణ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఏంటంటే ఈ మొత్తం 25% అనేది వీళ్ళు రిజర్వ్ చేయబడుతుంది. మిగతా 75% అనేది మనం తీసుకోవచ్చు. సో, పదవి విరమణ 50 ఏళ్ళు, 58 ఏళ్ళు లేదా 2 నెలల నిరుద్యోగం తర్వాత 100% డబ్బును కూడా మనం తీసుకోవచ్చండి. సో, డబ్బు ఎప్పుడు డ్రా చేసుకోవచ్చు. అది కూడా 3 ప్రధాన విభాగాలు. ఒకటి అత్యవసర అవసరాలు అంటే ఎసెన్షియల్ నీడ్స్ అంటే వైద్య ఖర్చులు, కనీస సర్వీస్ అవసరం లేదా విద్య మరియు వివాహం. అదే విధంగా హౌసింగ్ గృహ అవసరాలు, ఇల్లు కొనుగోలు, నిర్మాణము లేదా మరమ్మతుల కోసం కనీసం 5 ఏళ్ల సర్వీసు తప్పనిసరిగా ఉండాలండి. అదేవిధంగా ప్రత్యేక పరిస్థితులు అంటే స్పెషల్ సర్కమ్‌స్టాన్స్ అంటే నిరుద్యోగం, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అయినా, లేదంటే పదవీ విరమణ, రిటైర్మెంట్ అయినా లేదా పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణ అయినా సరే కూడా మనం డబ్బులనేది ఈ 3 పద్ధతుల్లో కూడా మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. యజమాని ఆమోదంతో పని లేదు. అంతా ఆన్‌లైనే. ఏంటి స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే ఆధార్, ఓటీపీ ద్వారా మీరే ఆమోదించుకోవచ్చు. అదేవిధంగా ఆటో సెటిల్మెంట్ ఏఐ ద్వారా మీ దరఖాస్తును సిస్టమ్ తనిఖీ చేస్తుంది. సో, ఎంపీసీ ద్వారా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి నగదనేది జమ అవుతుందండి. ఇదంటే 95% దరఖాస్తులకు యజమాని సంతకం లేదా ఆమోదం అనేది అవసరం అనేది లేదండి ఇక్కడ. ఓకేనా? సో, నెక్స్ట్ వెళ్దాం. ఆటో సెటిల్మెంట్ పరిమితి అనేది 5,00,000కు పెంపు. ఇంతకు ముందంటే ఒక 1,00,000 వరకు ఉండేది. ఇప్పుడేంటంటే 5,00,000 వరకు పెంచారు. అంటే గతంలో ఉన్న 1,00,000 పరిమితి ఇప్పుడు 5,00,000 పెరిగింది. అంటే మాన్యువల్
ప్రమేయం లేకుండా 95% క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయం రోజుల నుంచి గంటలకనేది తగ్గింపు జరిగింది. సో, ఎలాంటి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదండి. సో, ఈపీఎఫ్ఓ 3.0 మీ ఖాతా సిద్ధంగా ఉందా? కేవైసీ చెక్ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. తక్షణ ఉపసంహరణ సౌకర్యాలను పొందడానికి ఈ కింది వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి 100%. ఏంటంటే యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అదే విధంగా యూఏఎన్‌కు ఆధార్ లింక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. అదే విధంగా అధిక పన్ను ట్యాక్స్ నివారించడానికి పాన్ కూడా లింక్ చేయడం అనేది మర్చిపోకండి. అదేనా? సరైన ఐఎఫ్ఎస్‌సి కోడ్‌తో బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ కోసము యాక్టివ్ మొబైల్ నంబర్ కూడా ఉన్నదా లేదనే విషయాన్ని కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ట్యాక్స్ నియమాలు ఒక సరళమైన గైడ్. వరుసగా 5 ఏళ్ళు సర్వీస్ చేశారు. అంటే 5 ఇయర్స్ కంటిన్యూయస్ సర్వీస్. అవును. యెస్ అయితే ఏంటి? పన్ననేది వర్తించదండి అలాంటి వాళ్ళకి. టాక్స్ ఫ్రీ. మీరు ఎంత డ్రా చేసినా సురక్షితం. ఇన్ కేస్ 5 ఏళ్ల కంటిన్యూయస్ సర్వీస్ కాకపోతే ఏమవుతుంది? ఉపసంహరణ మొత్తం 50,000 కంటే ఎక్కువ అయిందనుకోండి, పాన్ కార్డ్ లింక్ చేయాలి. ఓకేనా? పాన్ కార్డ్ లింక్ చెయ్యకపోతే ఏమవుతుంది? గరిష్ట టీడీఎస్ వర్తిస్తుందండి. ఓకేనా? పాన్ కార్డ్ లింక్ చేయకపోతే. లింక్ చేస్తే ఏం చేస్తుంది? సాధారణ టీడీఎస్ అంటే 10% అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఇదేంటి ఉపశమనం 50,000 కంటే ఎక్కువైతే. అదే తక్కువైతే ఏమవుతుంది? టీడీఎస్ అనేది వర్తించదండి. ఓకేనా? సో, వేగవంతమైన సేవల కోసం బ్యాంక్ అనేది ఇంటిగ్రేషన్ చేస్తుందంట. అంటే ఈపీఎఫ్ఓ ఇప్పుడంటే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ వంటి 32 ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులతో నేరుగా అనుసంధానము చేయబడుతుందండి. సో, తక్షణ క్లెయిమ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. పీఎఫ్ చందా కంట్రిబ్యూషన్ ట్రాకింగ్ చాలా సులభం. అవాంతరాలు లేని అత్యంత వేగవంతమైన సెటిల్‌మెంట్. అంటే ఈపీఎఫ్ అంటే అన్ని బ్యాంక్స్‌తో అనుసంధానం చేస్తుందండి. ఓకేనా? ఇంటిగ్రేటెడ్. సో, మీ డిజిటల్ ఆర్థిక రక్షణ కవచం అంటే ఈపీఎఫ్ఓ 3.0 అనేది కేవలం ఒక ప్రభుత్వ అప్డేట్ కాదు. ఇది మన స్వంత డబ్బుపై మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చే ఒక ఆర్థిక విప్లవం లాంటిదండి. సో, వేగం ఇంతకుముందంటే రోజుల తరబడి, వారాల తరబడి ఉండదు. కానీ ఇప్పుడంటే రోజుల నుంచి గంటలకు చేరిన క్లెయిమ్ ప్రాసెస్. అదేవిధంగా భద్రత, సెక్యూరిటీ మీ భవిష్యత్తు కోసం 25% నిధి రక్షణ కూడా కల్పిస్తుంది. అదేవిధంగా స్వయం ప్రతిపత్తి. అంటే యజమానిపై ఆధారపడవలసిన అవసరం కూడా లేదండి. సో, ఇదండి 2026లో ఇదనేది అమల్లోకి వస్తుందండి. సో, ఈ వీడియో అయితే అందరికీ యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్ ఆఫ్ టెక్ తెలుగు.